ఇవాళ సొరకాయ పులుసు కూర వండుకుందాం. ఇదిగోండి సొరకాయ ముక్క ఒకటి, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు ఇవి శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం. ఇది ఈ సైజ్ అన్నా ఉండాలి ముక్క వచ్చేవరకే. ఇదిగోండి టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆ నీళ్ళన్నీ పోయేటట్టు ఉంచుకుందాం. మేము గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అది వేడెక్కే వరకే. వేడెక్కింది, దాంట్లోకి ఆవాలు, కొంచెం జీలకర్ర అవి వేపుకోవాలి. చిరపట అనగానే నెక్స్ట్ ఒక రెబ్బ అది వేగగానే ఇదిగోండి టమాటా, ఉల్లిపాయ ముక్కలు ఒకసారి గరిటెతో తిప్పుకున్నాం. సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. సొరకాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకుందాం. మనకి ఇదిగోండి కల్లుప్పు 1 స్పూన్ వేస్తున్నాను. చింతపండు ఆల్రెడీ నానేసుకున్నానండి. అవి ఒకసారి గుజ్జులాగా పిండుకొని పక్కన పెట్టుకుందాం. ఎంత చిన్న రెబ్బండి నానేసింది, మరింత నానేయలేదు. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. నిజంగా చాలా బాగుంటుందండి సొరకాయ పులుసు. తిన్నే కొంది అన్నం అసలు పల్లెం కలిసి లెగవ బుద్ధి కాదు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సొరకాయతో కలుపుకున్నాగా మూత పెట్టేసుకున్నాం. చింతపండు బిసికిన నీళ్ళు పోసుకున్నాం. తర్వాత దానికి సరిపోయే మోయినంగా వాటర్ పోసుకున్నాం. కాలు తిప్పుకొని ఉడకనిద్దాము. కొంచెం బెల్లం ముక్క వేసుకుందాం దీంట్లోకి. ఇదిగోండి కొంచెం బెల్లం ముక్క, మూత పెట్టేద్దాం. ఇదిగో కూర మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. బెల్లం ముక్క కూడా వేసే కదా మంచి టేస్ట్ వస్తుంది. ఏముంటుందనండి నిజంగా బెల్లం ఇష్టపడేవాళ్ళు, తీపి ఇష్టపడేవాళ్ళు ఏ కూరలో వేసుకున్నా బాగుంటుంది. ఇంకా అందుట్లో ఇంకా సొరకాయ కూర అంటే ఇంకా తిరిగే ఉండదు, అంత బాగుంటుంది. ఇదిగోండి ఇంకా మూత పెట్టేసుకొని బాగా ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి ఉడికిందో లేదో చూసుకుందాం. ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలి, ఉప్పు కారం సరిపోయిందో లేదో, ఎందుకంటే మళ్ళీ వేసుకోవచ్చు. లేదండి ఉప్పు తగ్గింది, ఉప్పు వేయాలి కొంచెం. ఎంత కొంచెం వేస్తే సరిపోతుంది. ఇదిగోండి మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. ముక్క తీసి బయట పెట్టుకుందాం ఉడికిందో లేదో చూడటానికి. కాలిపోతుంది, ఉడకలేదండి, ఇంకొకరు ఉడకాలి. కాలిపోతుంది, ఇంకొకరు ఉడకాలి. ఇంకొకరు ఉడికితే సరిపోతుంది. ఎదుగోండి మన కూర అయితే రెడీ అయింది, ఉడికింది. ఎదుగోండి ఇంకా దీంట్ మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకుందాము. సొరకాయ కూర సూపర్గా ఉంటుంది. దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం కూర అయితే రెడీ అయింది కాబట్టి నేను ఏ మసాలా వేయలేదు. కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇదిగో సొరకాయ కూర అయితే రెడీ అయింది కదా, మనం రైస్లోకి వడ్డించుకుందాం. చాలా బాగుంటుంది. అండి